తప్ప నీ జీవితంలో ప్రథమ స్థానం ఉండకూడదు. ఆదాము అవ్వ భార్యాభర్తలు అయిన తర్వాత వారి జీవితాల్లో దేవుడు తప్ప ఎవరు జోక్యం చేసుకోకూడదు అని ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రారంభించాడు ఏదైనా వనంలో. వారిద్దరి మధ్యలో దేవుడే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండటానికి వీల్లేదు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము వారు సహవాసంలో చక్కగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము సంతోషంగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నంత కాలము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా జీవించారు, సంతృప్తిగా జీవించారు. అయితే ఎప్పుడైతే ఆ కుటుంబంలో వేరే వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల కుటుంబం పాడైపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో దేవుడు జోక్యం చేసుకుంటే ఆ కుటుంబం వర్ధిల్లింది. ఆ కుటుంబాల్లో దేవుడు తప్ప వేరే వాళ్ళు జోక్యం చేసుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నం